ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ రెగ్యులర్గా ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయండి, ఇదే ట్రీట్మెంట్ మనకు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పోతే వీళ్ళు ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ కాంపిటీషన్ ఫేస్ చేయాలి. అప్పుడు వాడు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇప్పటివరకు ఈ ప్యాటర్న్ చూడలేదే అన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాడు. ఖచ్చితంగా మనము ఈ ఫౌండేషన్ కోర్సులో ఏం జరుగుతుందంటే మెయిన్గా ఇలాంటి సిస్టమ్ని వాళ్ళకి అలవాటు చేస్తాం అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, దీని నుంచి ఏం ఉపయోగం ఆ పిల్లోడికి ఇప్పుడంటే ప్రజెంట్ ఉపయోగం ఏమి ఉండదు, కానీ ఆ కాంపిటీషన్ లెవెల్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇవన్నీ మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. దానికి మన పిల్లల్ని దానికి రెడీ చేయాలన్నప్పుడు ఒక 6th క్లాస్ పిల్లలు తీసుకుంటే 6th, 7th, 8th, 9th డైరెక్ట్ 9th క్లాస్ పిల్లలకి ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా కొంతమంది పిల్లలే ఒక 30 to 40 మెంబర్స్ పిల్లలు గ్రాప్ చేసుకోగలుగుతారు. బట్ డౌన్ టు బాటమ్ గ్రాప్ చేసుకోవాలంటే 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ కోర్సు ఉండాలి. అది ఇయర్ మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇట్స్ విల్ టేక్ 1 or 2 years. ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు మీరు. మీ పిల్లల్లో ఎవరైతే ఈ ఫౌండేషన్ కోర్సులో కానీ ఓరియంటేషన్ కోర్సులో ఉన్న పిల్లలు ఒక 2-3 yearsలో మంచి రిజల్ట్ చూడబోతారు కూడా ఖచ్చితంగా. మరి ఇంకా మిగతా తీసుకుంటే ఇక రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లవాడికి ఏదైతే మనకు ముఖ్యం, గ్రోయింగ్ అంటే ఎదిగే పిల్లలకి ఆహారము, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. పెరిగే పిల్లలకి ఖచ్చితంగా ఫుడ్ కానీ వాళ్ళకు ఆరోగ్యం కానీ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో 100కి 90% మేము శ్రద్ధ తీసుకుంటాం. ఖచ్చితంగా మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రతి క్షణం వాళ్ళని అబ్జర్వ్ చేసే టీము అంతా కరెక్ట్గా ఉంది. దాని గురించి నేనేం మీకు సపరేట్ చెప్పనవసరం లేదు. మ్యాక్సిమం ఏదైనా 5-10% కొన్ని ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు చిన్న పొరపాట్లు, చిన్న అజాగ్రత్తలు జరుగుతుంటాయి. దాన్ని కూడా మేము మ్యాక్సిమం కవర్ చేసుకునే ఎక్కడ ఏ పిల్లలకి ఇబ్బంది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, ముందు కూడా ప్రయత్నం తీసుకెళ్తాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం రెవల్యూషనరీ చేంజెస్ ఈ అక్సెసరీ క్యాంపస్లో చేస్తున్నాం. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అయితే, క్లాస్ రూమ్ అయితే, హాస్టల్ అయితే, మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఒక మంచి సైన్స్ ల్యాబ్ పెట్టాలనుకున్నాం. ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ పెట్టాం, నెక్స్ట్ ఇయర్ సైన్స్ ల్యాబ్, తర్వాత మోడర్నైజ్డ్ కిచెన్ మనకు డైనింగ్ హాల్. ఇప్పుడుండే కిచెన్, డైనింగ్ హాల్ కంప్లీట్ నెక్స్ట్ ఇయర్ కొత్త కిచెన్, కొత్త డైనింగ్ హాల్, అంత టోటల్ ఎక్విప్మెంట్, ఒక వాషింగ్ యూనిట్ అంటే ఈ బట్టలు వాష్ చేసే కమర్షియల్ యూనిట్. ఇది మనం ఎప్పుడైతే ఇక్కడ హాస్టల్లో మెయిన్గా కమర్షియల్ యూనిట్ వేయడం వల్ల మనకు మెజారిటీ 80% వరకు తగ్గుతుంది. దాని నుంచి మన పిల్లలకి బట్టలు కూడా, నాణ్యమైన బట్టలు కూడా ఇక్కడ పాడు కాకుండా ఉండడానికి కమర్షియల్ యూనిట్ కూడా ఈ సమ్మర్లో ప్లాన్ చేస్తున్నాం. మరి మా సైడ్ పిల్లలకి ఏవైతే ఏ అవకాశం అయితే ఉంది, ఏదైతే చేయగలము, వాళ్ళకు ఉపయోగపడేది ఏదైతే మ్యాక్సిమం ఖచ్చితంగా దానికి రీచ్ అయ్యి పేరెంట్స్కి కూడా ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేస్తాం. ఇప్పుడు అకాడమిక్ వైజ్ తీసుకుంటే మేము ఒక టోటల్ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు 9th and 10th క్లాస్ పిల్లల్లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ 9th and 10th క్లాస్లో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఒకే క్రీమ్లో ఉన్నారు. ఈ 30% స్టూడెంట్స్ టు బి ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన స్టూడెంట్స్ 30% స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళంతా మేము రిపోర్ట్స్ తీసుకున్నాం, ఎంత ఏ క్లాస్లో ఎంత పర్సెంటేజ్ ఉంది. 3rd, 4th